హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈరోజు నేను ఒక ప్లాంటింగ్ చేస్తున్నాను అనమాట. ప్లాంట్ నేమ్ వచ్చి గ్రేప్ ప్లాంట్. చూస్తున్నారు కదా. సో ఇది చూసి మీరు షాక్ అయి ఉంటారు, ఆకులు లేవేంటి అని. మా ఇంట్లో ఒక చిన్న సీంతపాకాయ ఉంది, ఉన్న ఆకులన్నీ పీకేసింది అనమాట. సో తెచ్చుకున్నాక ఆకులు లేకపోయినా పెట్టుకోవాలి కదా, ఏదో చిన్న హోప్ అనమాట, బతికించాలి అని. అలా వదిలేయలే ఇంకా చూస్తూ. సో దానికోసం నేను సాయిల్ మిక్స్ అయితే చేసేసుకున్నాను. సాయిల్, కోకోపెట్ అండ్ కంపోస్ట్ అనమాట. కంపోస్ట్ చేసేసుకున్నాను. ఈ మూడు మిక్స్ చేసుకుని ఈ పాట్ ఏదైతే తీసుకున్నానో ఆ పాట్కి ఆ బకెట్ ఉంది కదా, చిన్న బకెట్, ఆ బకెట్కి హోల్స్ అనమాట. మ్యాక్స్ ఒకటి కాకుండా ఒక 4 చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఒక హోల్ బ్లాక్ అయిపోయినా సరే వేరే హోల్ నుంచి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో అది వచ్చేస్తుంది అనమాట. అందుకని మోస్ట్లీ కొన్ని ఎక్కువే చేసుకుంటాం బెటర్ అనమాట. ఒక లైక్ 4 or 5. అండ్ దానిపైన ఒక రాయి పెట్టేసుకోండి ఏదైనా కవర్ చేయడానికి, అంటే వాటర్ అంటే మట్టి వచ్చి బ్లాక్ చేయకుండా. నేనైతే ఒక స్టోన్ పెట్టేసుకుంటున్నాను, దానిపైన కోకోపెట్ వేస్తాను అనమాట. కోకోపెట్ ఎందుకు వేస్తాను అంటే మట్టి అనుకో బ్లాక్ చేస్తుంది, కోకోపెట్ కొంచెం నీళ్ళు వదిలేస్తుంది అనమాట, అంత బ్లాక్ చేయదు. సో నేను ఆ వేలో నేను కింద ఫస్ట్ లేయర్ ఏంటంటే కోకోపెట్ వేసుకుంటాను. పైన ఇక మనం ఏదైతే సాయిల్ మిక్స్ చేసుకున్నామో ఆ సాయిల్ యాడ్ చేసుకోవడమే. అండ్ ఎప్పుడన్నా మొక్క అది ఉంది కదా, ఆల్రెడీ వచ్చిన మట్టి ఉంటుంది కదా, దానికన్నా కొంచెం అప్పర్ లెవెల్లోనే వేసుకోవాలన్నమాట. అప్పుడే మొక్క కొంచెం అది బతకడానికి వీలవుతుంది అనమాట. సో అండ్ ఎప్పుడైతే వాటరింగ్ కూడా మంచిగా చేసేసేయాలి. ఫస్ట్ టైం మొక్కకు వాటర్ ఫుల్గా చేసేయాలన్నమాట. మొత్తం దానిలో ఉన్న మట్టి అంతా తడిచేలాగా వాటరింగ్ చేసుకోవాలి. మనకి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం దిగిపోతుంది. నేనైతే అస్సలు ఊహించలేదండి. అసలు ఒక 1 week తర్వాత మంచిగా గ్రోత్ వచ్చింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.